నథింగ్ లైక్ నేను చెప్పాడు జెన్యూన్గా లవ్ చేసి చూడు. బట్ ఇఫ్ యు ఆర్ లవింగ్ జెన్యూన్లీ యూ విల్ ఎండ్ అప్ విత్ నథింగ్ అనమాట. అదొక లైన్ ఉంది. సో జెన్యూన్గా లవ్ చేస్తే లాస్ట్కి నేను ఏముండదు నేను చేతిలో, ఇలా అదే ఉంటుంది. సో జెన్యూన్గా లవ్ చేయొద్దు అంటే లేదు చేయొచ్చు, కానీ మనుషులు ఒక్కొక్కసారి మైండ్లో ఒక్కొక్కలా అంటే ఇష్యూస్ చాలా ఉంటాయి. ఒక మనిషికి మనిషి అర్థం చేసుకొని ట్రావెల్ చేయాలంటే అంటే ఈజీ టాస్క్ అది. సో నీలాగా నీకు ఇష్టపడే వాళ్ళు అంటే ఒక మనిషి కాడికి రాగానే అంటే ఒక పర్సన్ కాడికి రాగానే రూల్స్ రెగ్యులేషన్ పెట్టుకుంటారు. యూఆర్ అంటే పేరెంట్స్తో పోలిస్తే అంటే మన పేరెంట్స్ వాళ్ళని చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. మా అమ్మ చూస్తుంటే ఎక్కడ రిలేషన్ బాగా అనిపిస్తుంది. సో దే ఆర్ నాట్ లవ్ మ్యారేజ్ వచ్చేసి అరేంజ్ మ్యారేజ్. బట్ అంటే అందరూ తెలిసిన వాళ్ళని చేసుకుంటారు, రిలేటివ్స్ సరౌండింగ్స్లోనే చేసుకుంటారు కదా. మన అమ్మ వాళ్ళు ఎట్లా అంటే మా అమ్మ గురించి చెప్తా, మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టినా పిల్లల కోసం ఒక స్ట్రెంత్ తీసుకొని ఉన్నది. అంటే అంటే ఉంటుంది సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధలు అది. అంటే ఇప్పటికి కూడా మా అమ్మ మా నాన్న అంటే మా నాన్న ఏంది ఎంత వాళ్ళు గొడవ పడ్డా అది ఒక బాండింగ్ ఉంటుంది అబ్బా, అది చెప్పలేము. ఆ బాండింగ్ తిడుతూనే ఉంటారు, తిట్టుకుంటారు. ఎట్లా అంటే తినలేదని చెప్పేసి మా అమ్మ తిరుగుతుంది, ఇది ఎక్కడ ప్రేమ ఆయన అంటే ఎట్లా ఇది ఎక్కడ ప్రేమ ఆయన. ఇప్పుడు ఆయన కడుపు ఆయనకి ఇష్టం ఉండదా, మా నాయన కూడా అది అంటే అవును నాకు ఆకలి అయితే నేను తింటా కదా అంటది. అట్లా ఉంటుంది. అంటే డ్రింక్ చేస్తే తినకుండా పడుకునే అలవాటు. అది ఇంకా తాగినంటే తినడు, కానీ తినాలి అంటే బతకాలి అనే థాట్ ఉంటుంది, ఫీలింగ్. ఇప్పటికి కూడా మా నాన్న పైది అవుతుంది. ఒకసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మనకు ఒకసారి రావో అనిపిస్తుంది. కనీసం ఫుడ్ అన్నా పెట్టేవాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు సరే ఎవరికి అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది, హెల్ప్ చేసుకుంటారు ఇద్దరికి. కానీ అమ్మ వాళ్ళ జనరేషన్ ఏం లేదు, రాజులలో అంటే ఫాదర్స్ లైక్ ఎట్లా అంటే అమ్మ వాళ్ళు వాళ్ళని అట్లా ట్రీట్ చేసేది అట్లా ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ అంటే ముగ్గురిని ఒక రాజులాగానే చూసిట్టు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నువ్వు 50 నేను 50, నువ్వు సగం చేయాలి నేను సగం చేయాలి, అట్లా ఏదో అంటే అట్లా డిఫరెన్సియేషన్ వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడో ట్రై చేసింది కదా. సో అది రిలేషన్ నాది లేదు. ఎవరైనా సంబంధం ఉంటే చూడండి, నేను ఇంట్లో పెళ్లి చేసుకోమని చెప్తారు. బట్ చూసుకోవాలి. రిలేషన్షిప్ అదే లవ్ గురించి చెప్పాలంటే అదొకటి యూ ఎండ్ అప్ విత్ నథింగ్. అదొకటి ఒక సినిమాలో ఉంది కదా, కుక్క పెట్టి ఏడుస్తావరా ఏదో ఒక రోజు.